ఇరాన్‌కి ఒక్క రాత్రిలో చుక్కలు చూపించడం ఎట్లా అన్నటువంటిది ఇజ్రాయెల్‌కి బాగా తెలుసు. స్పష్టంగా మరొకసారి అట్లాంటి దాడికే పాల్పడింది. డ్రోన్‌లు, మిస్సైళ్ళతో ఒక్కసారిగా విరుచుకుపడింది రాత్రి నుండి ఉదయం లోపు. ఆహ్, ఒక సిస్టమాటిక్ అంటే అదేదో 'కలేజా' సినిమాలో లేకపోతే 'అతడు' సినిమాలో అనుకుంటా. ఒక అంటు కట్టినట్టు ధ్వంసం చేస్తారంట కదా! అట్లా చేసుకెళ్తోంది. ఒకటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆయుధ క్షేత్రాలు, అణ్వాయుధాలు తయారు చేయగలిగినటువంటి క్షేత్రాలు, అట్లాగే బ్యాంకింగ్ సెక్టార్, ఇప్పుడు అలాగే పోలీస్ స్టేషన్స్, అలాగే వాళ్ళ ఆర్మీ క్యాంప్స్ వీటిని తుత్తునియలు చేస్తుంది. అంటే మళ్ళీ ఇవన్నీ సమకూర్చుకోవాలంటే కోట్ల కోట్ల డబ్బు కావాలి. ఆ డబ్బు అందనీయనటువంటి ఒక ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించే విధంగా అవన్నీ విధ్వంసం చేస్తుంది. అలాగే ప్రజలు ఒకవేళ తిరగబడితే పోలీసులు ఆయుధాలతో రాకుండా ఆయుధగారాలు ధ్వంసం చేస్తుంది. పోలీస్ స్టేషన్స్ ధ్వంసం చేస్తుంది. ఆర్మీ క్యాంపులు ధ్వంసం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇరాన్‌లో కనుక ఇవాల్టికి వాళ్ళ ప్రజలందరూ నిజంగా మొన్న తిరగబడినట్టు తిరగబడితే ఇరాన్ సర్వనాశనం అయిపోతుంది. కాపోతే ఏంటంటే ప్రజలు వాళ్ళ పాలకుడు మారాలనుకున్నారు తప్పించి, వాళ్ళ దేశాన్ని వేరే దేశాలకు అప్పజెప్పాలనుకోవట్లేదు. ఇరాన్‌ని ఇజ్రాయెల్, అమెరికా పరిపాలించాలనుకోవట్లేదు. లేదా దాన్నొక సిరియా లాగానో, లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ లాగానో తయారవ్వాలనుకోవట్లేదు. కాబట్టి అక్కడ ప్రజలు తిరగబడట్లేదు. యుద్ధం కారణంగా ఓ రకంగా ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. అందువల్ల ఆగింది. బట్ వాళ్ళు ఒకవేళ తిరగబడటానికి తగిన వాతావరణాన్ని ఇజ్రాయెల్ కల్పిస్తా పెను విధ్వంసం సృష్టిస్తోంది.